అందరికీ శుభోదయం. జై శ్రీరామ్. ఆర్గానిక్ ఫార్మేషన్లో ఒక నెల ముందు 2 నెలల ముందు మనము ముందుగా ఏం చేస్తామంటే దుక్కిని అంతా దున్నేసి ఆ దున్నేటటువంటి దుక్కి లోపల ఈ రకంగా జనుము ఏదైతే ఉందో జనుము జీలుగు జల్లుతాము. ఈ విత్తనాలు జల్లిన తర్వాత ఆ జనుము జీలుగు ఈ రకంగా మనకు చేల్లో మొలుస్తుంది. అది ఒక మీటరు హాఫ్ మీటర్ వరకు అట్లా మొలుస్తుంది. ఈ మొలిసినటువంటి జీలుగుని మనం ఏం చేస్తామంటే తర్వాత మనం వరి నాటు వేసే కంటే ముందు ఈ దీంట్లో వాటర్ పెట్టేసి రోటివేటర్ ద్వారా కల్టివేట్ చేసేస్తాం. కల్టివేట్ ఏమంటుంది, దాని లోపల భూమి లోపలనే దానికి ఇది అందులో కట్ అయిపోయేసి భూమి లోపలనే అది మిల్ట్ అయిపోతుంది. మిల్ట్ అయిపోయిన తర్వాత అందులో మురిగిపోతుంది అన్నమాట. అంటే మళ్ళీ దాన్ని ఒక 3-4 రోజులు అట్లా వదిలేసినట్టయితే దాని లోపలనే మురిగిపోతుంది. వాటర్ లోపల మురిగిపోయిన తర్వాత అక్కడ నుండి దాన్ని మనం ఏం చేస్తాము, మళ్ళీ వరి నాటు వేసేటప్పుడు దాని మీద కంపోస్ట్ జల్లి వరి నాటు వేయడం జరుగుతుంది అన్నమాట. సో దీనివల్ల మనం సేంద్రియ పద్ధతి ద్వారా వ్యవసాయం ఎలా చేయాలి, వరి ఎలా పండించాలనే విషయం అనేది అవుతుందో మనకి ఇప్పుడు చూస్తున్నాం. అట్లాగే ఈ ఫెర్టిలైజర్స్ వేయడం వల్ల భూమి యొక్క సారం పోతుంది. అట్లాగే ఈ ఫెర్టిలైజర్స్ వేసినటువంటి ధాన్యం ఏదైతే ఉందో అవి మనం తినడం వల్ల మన ఆరోగ్యం కూడా పాడవుతుంది అన్నమాట. సో మన సేంద్రియ పద్ధతి ద్వారా వ్యవసాయం చేసుకొని ఆ తర్వాత మన ఆరోగ్యం అట్లాగే పూర్వకాలంలో ఇదే పద్ధతి ద్వారా నడిచింది. అదే పద్ధతిని ఇప్పుడు మనం అనుసరిస్తున్నాం. దాన్ని ఒకసారి మనం ఇప్పుడు చూడవచ్చు. సో సేంద్రియ పద్ధతి ద్వారా మనం వ్యవసాయం వరి పంట ఎలా చేయాలి అనే విషయాన్ని మనం చూస్తాం. మనకు కనిపించే అంతా కూడా జనుము, ఇది అంతా కూడా థ్యాంక్ యూ. నేను మీ హనుమంత్. జై శ్రీరామ్.